బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు బీజేపీలోనూ పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంతమంది మంత్రులను కొత్త అధ్యక్షుడు నితిన్ నవీన్ టీంలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూకి వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కీలక బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పై వేటు పడే అవకాశం ఉందని కాషాయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ కావటం, బండి సంజయ్ పై నిలువెత్తు నిదర్శనలు రావటం బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి మహిళా రిజర్వేషన్ల చట్ట అనుబంధ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తేలిందని తెలుస్తోంది. తృణమూల్ ఎంపీలు ఎన్డీఏతో జట్టు కట్టడం ఎన్డీఏ సర్కారుకు కలిసొస్తుంది. దీంతో పాటు ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చిన నేపథ్యంలో
బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు వారితోనూ కేంద్రం మంతనాలు జరుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, ఏదైతే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి ఊహాగానాలు అయితే ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానిగా మోడీ పాలన నేటికి రికార్డు స్థాయిలో 12 ఏళ్ళు పూర్తి కావచ్చింది. అయితే ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అదేవిధంగా ముఖ్య నేతలతో ప్రధాని మోడీ సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఈ సమావేశంలోనే ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మంత్రివర్గ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఈ పెద్ద ఎత్తున అయితే ఈ ఊహాగానాలు అయితే చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొందరిని తప్పించబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరికొందరికి సంబంధించి శాఖల మార్పులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఒకవేళ క్యాబినెట్ విస్తరణ అంటూ జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మరికొందరికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో క్యాబినెట్ ర్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా సహాయక మంత్రులు కావచ్చు, లేకపోతే రెండింటిలో కూడా అవకాశాలు ఇచ్చే అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఇటు తెలుగు రాష్ట్రాలు అయితే చక్కర్లు కొడుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ని తప్పిస్తారా అని చెప్పేసి కూడా ఒక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన కుమారుడికి సంబంధించి ఇటీవల కేసులు నమోదు కావడం, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రధాని వద్ద ఉన్నాయి కాబట్టి ఆయన తప్పిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ని తప్పిస్తే కనుక ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అది ఎవరికి అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒకరిద్దరైతే రేస్లో ఉన్నారు. సో మనకి ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే మరోవైపు చూసుకుంటే కనుక మరికొందరు నేతలు కూడా ఎంపీలు కూడా ఈ రేసులో ఉండడం జరుగుతుంది. సో ఎవరికి ఇస్తారనేది కూడా చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కనుక కూటమిలో ఇటు బీజేపీ ఉంది, అదేవిధంగా జనసేన ఉంది, టీడీపీ కూడా ఉంది. కాబట్టి వీరిలో ఎవరికి ఇస్తారనేది దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదని కూడా ఈ సాయంత్రంలో ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి ఇటీవల అనేక మార్పులు చేర్పులు జరగడం జరిగింది దేశ రాజకీయాల్లో. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొంతమంది ఇండియా కూటమి నుంచి బయటికి రావడం జరిగింది. మరికొందరు నేరుగా ఎన్డీఏ కూటమితో జతకట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్న వారికి కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశాలు ఉండబోతున్నాయనేది కూడా ఒక చర్చకైతే వస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలోకి నబీన్ టీం తీసుకుంటారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీలో కొన్ని కీలక మార్పులు, అంటే కొందరు మంత్రివర్గం నుంచి తప్పించి వారికి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఏదైతే 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళబోతుంది. కాబట్టి కొంతమందిని కేంద్ర అంటే మంత్రివర్గం నుంచి తప్పించి రాష్ట్రాల కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా తెలుస్తుంది. అందులో మనం చూసుకుంటే కనుక కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు కూడా పంజాబ్కి సంబంధించిన ఎన్నికల బాధ్యతలు అప్పగించబోతున్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి చూసుకుంటే కనుక కొంతమంది ఎంపీలు బయటికి రావడం జరిగింది. బహిరంగంగానే వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వారిని కూడా ఎలా తీసుకోవాలి, వారిని ఎలా వాడుకోవాలన్న దాని మీద కూడా కేంద్ర మంత్రివర్గం ఆలోచిస్తుంది. ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేకపోతే మనకి ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించి అక్కడ పార్టీలకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక ఇండియా కూటమి నుంచి మనకి డిఎంకే బయటికి రావడం జరిగింది. సో డిఎంకేకి సంబంధించి ఆ పార్టీ నేతలతో కూడా ఇప్పటికీ ఎన్డీఏ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిసి వస్తారా లేకపోతే బయట నుంచి సపోర్ట్ చేస్తారా లేదా ఇతరత్ర కేంద్రానికి ఏమైనా సహాయం చేస్తారన్న దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఒకవేళ ఇప్పుడు కేంద్రం ముందున్నది మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి ప్రధానంగా ఉంది కాబట్టి ఆ బిల్లును పాస్ చేసే క్రమంలో ఈ ఆయా పార్టీలకు సంబంధించి మద్దతు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. ఆ దరిమిలానే ఇటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలు ఏ పార్టీలైనా కలిసి వస్తే వాళ్ళ కూడా మద్దతు తీసుకుని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకున్న క్రమంలో ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. మొత్తానికైతే ఈరోజు ప్రధానిగా మోడీ పాలన 2 టర్మ్లు కంప్లీట్ చేసి 3వ టర్మ్లో 2 ఏళ్ళు గడిచిపోయింది. అదేవిధంగా ఇది భారతదేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. కాబట్టి ఈ రికార్డు సమయంలోనే ఈరోజు ఎన్డీఏ కీలక సమావేశం జరగబోతుంది, రేపు నీతి ఆయోగ్ సమావేశం జరగబోతుందో. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మేలు కలిగేవిగా ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గగన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.